హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో అయితే నేను వినాయక చవితి రోజు పూజ, అలాగే బిఫోర్ డే నేను ఏమేం చేశాను అన్నది ఒక వ్లాగ్ రూపంలో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. చూసేయండి. వినాయక చవితి ముందు రోజు అయితే ఇలా ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైంలో అయితే ఇలా స్టార్ట్ చేశానండి వర్క్స్. వర్షాలు పడడం వల్ల మొక్కల కుండీల్లో మట్టి, ఆకులు ఇవన్నీ ఎక్కువగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ముందు అయితే బాల్కనీ అంతా క్లీన్ చేశానండి. తులసి మొక్క ఇలాంటివన్నీ ఒకసారి కడిగేశాను అనమాట. చూసారు కదా, వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఇలా ఒకసారి వాటర్ పోసేస్తే ఏమైనా ఉన్నాయి కానీ పోతాయండి, ఆకులు ఇలాంటివన్నీ. ఇలా క్లీన్ చేసి ఉంచుకుంటే మనం నెక్స్ట్ డేకి ఈ పత్రాలు, ఈ మామిడాకులు ఇవన్నీ కడుగుతాం కదండి, స్పేస్ అనేది రెడీగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నా కానీ డైరెక్ట్గా అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఉండదు. ఇంక మనం ఆ సైడ్ వెళ్ళం కదా, క్లీన్ అయిపోయింది కాబట్టి నీట్గా పెట్టుకోవచ్చు. అలాగే పూజకు కావాల్సిన పీఠాలు ఇవన్నీ కూడా ముందు రోజే ఒకసారి ఇలా కడిగి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి వర్క్ ఈజీ అవుతుందండి. ఇలా అయితే ఇక్కడ బాల్కనీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇల్లు కూడా అంతా ఒకసారి మాప్ చేసేసానండి. మార్నింగే బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేసేసాను, సోఫా కవర్ ఇవన్నీ కూడా. ఎప్పుడైనా మనం పూజా ఐటమ్స్ ఇంట్లోకి మనం తెచ్చిపెట్టుకునేటప్పటికే ఇల్లు నీట్గా ఉంటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుందండి. మన వినాయకుని విగ్రహం ఇవన్నీ బిఫోర్ డేనే తెచ్చుకుంటాం కదా, ఈ పత్రాలు, పూజకు కావాల్సిన పత్రాలు ఇవన్నీ. సో మనం ఏదైనా నాన్ వెజ్ అది తిని ఉన్నా కానీ ఇల్లు అనేది ఒక్కసారి ఇలా మాప్ చేసేసుకుంటే మనకి ఇంకా అనుమానం ఉండదు అనమాట. ఏ వస్తువు ఎక్కడ పెట్టినా కానీ పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఇలా అయితే కంప్లీట్గా అన్నీ చేసేసాను. మనం నైట్ చేసుకోవాల్సిన వర్క్స్ కొన్ని ఉంటాయి కదండి, పూజ బిఫోర్ డే ఇలాంటివన్నీ చేసేసుకోవచ్చు అనమాట, ఇల్లు ముందు రోజే క్లీన్ చేసుకోవడం వల్ల. పైగా పూజ రోజు ఇవన్నీ చేయాలంటే మనకి ఉపవాసంతో పూజ చేస్తాం కదండి, సో మనకు ప్రాబ్లం అవుతుంది ఎక్కువసేపు ఉండాలంటే. ఇలా 50% వర్క్ అనేది ముందు రోజు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డేకి కొద్దిగా వర్క్ తగ్గుతుంది అన్నమాట ఖచ్చితంగా. నెక్స్ట్ ఇలాగా స్టవ్ కూడా నీట్గా చేసేసానండి అంతా. మనం ఇక్కడ నెక్స్ట్ డేకి కావాల్సిన బియ్యం ఇలాంటివన్నీ నానబెడతాం కదండి, అలాగే ఫ్రూట్స్ అవి కూడా కడుగుతాము. సో ఇలాంటివన్నీ చేసేసాను. ఎందుకంటే ఈసారి వినాయక చవితి బిఫోర్ డేనే మనకి ట్యూస్డే వచ్చింది కదా, సో ఎక్కువ శాతం నాన్ వెజ్ తింటారు. అందుకని మేము కూడా నాన్ వెజ్ అనమాట, అందుకని నేను ముందే క్లీన్ చేసేసాను ఇల్లంతా. ఇప్పుడు మనం ఇంకే పనైనా చేసుకోవచ్చు అండి, దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్గా చేసాం కాబట్టి స్టవ్ అది మార్నింగ్ ఒకసారి తడి క్లాత్తో తుడిచేసి మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకుంటే దీని మీద పూజకు కావాల్సిన వంట అయితే చేసేసుకోవచ్చు. ఇంకా అంతేనండి. ఇలా బిఫోర్ డేనే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసాను. క్లీనింగ్ వర్క్స్ అన్నీ బిఫోర్ డేనే అయిపోయాయి అన్నమాట. పొద్దున్న కూడా ఇంక షింక్లో గిన్నెలు అవి ఏమి ఉండకుండా ఇలాగా తోమేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంక ప్లాట్ఫామ్ అనేది క్లియర్ అయిపోయింది కదా, కిచెన్ది క్లీన్ అయిపోయింది కాబట్టి ఇలా దేవుడికి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ బిఫోర్ డే నైటే ఇలాగా కడిగేసి పెట్టేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోద్ది కదా మార్నింగ్కి. అలాగే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ అనమాట. మనం ఇక్కడ పాలవెల్లి కడతాం కదండి, మారేడుకాయ, వెలంకాయ ఇలాంటి వాటికి పసుపు రాస్తున్నాను అనమాట. రాయకపోయినా పర్లేదండి, కాకపోతే నాకు ఎందుకో ఇలా రాయడం అలవాటు అనమాట. నెక్స్ట్ అయితే ఇలా పాలవెల్లికి కూడా పసుపు అది రాసేసి పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే దీనికి ఉండే పుల్లలు అవి గుచ్చుకుంటాయండి, మేకులు కొడతారు కదా, సో ఇలా కాకుండా ఉండాలంటే మీరు కాటన్ క్లాత్ పసుపు నీటిలో ముంచి రాసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ మా హస్బెండ్ ఏమో పాలవెల్లి కడుతూ ఉన్నారు. అన్నీ చేస్తానండి, నాకు ఇది కట్టడం మాత్రం రాదు. అతనికి ఈరోజు ఆడిట్ ఉందన్నమాట, డ్యూటీకి అయితే వెళ్ళాలి. సో ఇలాగా వెళ్ళే ముందే ఇవన్నీ కట్టించేస్తున్నాను అనమాట, నెక్స్ట్ నేను మిగిలిన వర్క్స్ చేసుకోవచ్చని.
నెక్స్ట్ ఇక్కడైతే వంట పని స్టార్ట్ చేశానండి నేను. ఇక్కడ నైట్ నానబెట్టాను కదా బియ్యం, ఇవన్నీ పొద్దున్న లేచిన తర్వాత నీళ్ళన్నీ డ్రైన్ చేసేసి ఇలాగా కాసేపు క్లాత్ మీద అయితే వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తడిగా ఉండాలండి. తడి బియ్యం పిండి అయితే మనకి ఉండ్రాలు చేసిన పాల తాలికలు చేసిన బాగా వస్తాయన్నమాట. మిక్సీ చేసి ఇలాగా జల్లించేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదైతే పాల తాలిక కావాల్సిన కొబ్బరి ముక్కలండి. యాక్చువల్గా మేమైతే ఆరిద అంటామండి ఉత్తరాంధ్ర సైడ్ అంతా, మీకు అర్థం కాదని చెప్పేసి పాల తాలికలు అని చెప్తున్నాము. ఆరిదనే అంటారు ఈ సైడ్ అయితే. అలాగే ఇక్కడ ఇది తడి బియ్యం పిండి అండి, మిక్సీ పట్టాం కదా. పాల ప్యాకెట్లు ఒక 2 తీసుకున్నానండి. పాలు మరిగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసాను అందులో, చూసారు కదా వీడియోలో. కొబ్బరి ముక్కలు అలాగే యాలకులు కూడా దంచేసి వేసాను. బాగా క్లిప్ మిస్ అయింది. కొబ్బరి బాగా ఉడకాలండి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. పాలల్లో ఉడుకుతాయి అన్నమాట బాగా. అలాగే అప్రాక్సిమేట్గా షుగర్ వేస్తున్నానండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే చెప్పట్లేదు ఇక్కడ. ఇది కూడా కొంచెం బాగా మరిగిన తర్వాత మనం ఇందాక బియ్యం మిక్సీ పట్టించుకున్నాం కదా, పిండిలో కొద్దిగా వాటర్ వేసేసి కలుపుకోవాలి. మనం బొంబాయి చట్నీ కలుపుతాం కదా, ఆ పద్ధతిలో అయితే వాటర్లో కొద్దిగా పిండి వేసి కలిపేసి ఇలాగా కొబ్బరి పాలు ఇవన్నీ ఉడికిన తర్వాత ఈ పిండిని అందులో వేసేయాలి. అలాగే చేసుకున్న ఉండ్రాలు కూడా ఇందులో వేసేయాలి. ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వస్తే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ సైడ్ మేమంతా అయితే ఇలానే చేస్తామండి. నెక్స్ట్ అయితే పులిహోర కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ. ఇది నార్మల్గానే చేశానండి, వీడియో షూట్ చేయలేదు దీనికి. ఇక్కడ వరకు వంట ప్రాసెస్ అయితే అయ్యిందండి. నెక్స్ట్ అయితే ఇక్కడ పూజకు కావాల్సిన డెకరేషన్ అయితే చేస్తాను అనమాట. పాలవెల్లి కట్టేశారు కదా ఆల్రెడీ. ఇక దానికి నేనేంటంటే బంతి పువ్వులు ఇంకా మామిడి కొమ్మలు వీటితో అయితే కవర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అంటే ఒక పందిరిలా తయారవుతుందండి అంతా, అదిగోండి అలా అన్నమాట. నెక్స్ట్ అయితే మనం పూజకు వాడే పత్రాలన్నీ నీట్గా ఇలా కడిగేసి తెచ్చానండి. వీటికైతే చాలా మట్టి ఉందండి, వర్షాలు పడుతున్నాయి కదా బాగా, చాలా మట్టి ఉంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసి కొద్దిగా బియ్యం వేసి వినాయకుని విగ్రహాన్ని అయితే పెట్టానండి. పువ్వులు వీటన్నిటితో అలంకరించాను. అలాగే ఇక్కడ వెండి వినాయకుని విగ్రహం ఉందండి చిన్నది, అది కూడా పెట్టాను. గరిక కూడా పెట్టానండి, చాలా ఇష్టం అన్నమాట వినాయకుడికి గరిక. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే పసుపు వినాయకుడిది, ఇది కూడా తయారు చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మనం చేసిన ప్రసాదాలన్నీ అరేంజ్ చేసేసి ఇలాగ దీపారాధన అయితే కంప్లీట్ చేశానండి. ఇలా సింపుల్గానే చేసేసాను అనమాట, అన్నీ న్యాచురల్ వాటితోనే, ఎక్కడ ఎక్కువ డెకరేషన్స్ అవి చేయలేదు. నెక్స్ట్ అయితే వినాయకుని కథ కూడా చదివేశానండి. పిల్లలు బుక్స్ అవి పెడతాం కదా పూజలో. ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి కూడా ఇచ్చేసాను. అలాగే మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు రకరకాల పత్రాలతో అయితే పూజ చేస్తాం కదా, ఏవేవో ఉంటాయి కదండి నేమ్స్, దేవదారు పత్రం, అలాగే జిల్లేడు ఆకు, చాలా ఉంటాయి. వాళ్ళు ఏవో కట్టలా చేసి ఇస్తారంటే అందులో అన్నీ ఉన్నాయా లేదా అనేది మనకు తెలీదు. కాకపోతే మనకు పూజ రోజు వీటికి డిమాండ్ బాగా పెరిగిపోతుందండి. అప్పటి వరకు ఎవరు పట్టించుకోరు, రోడ్ సైడ్స్ కూడా ఉంటాయి ఇవి, కాకపోతే మనకు తెలియదు కదా. ఇలా మార్కెట్లో దొరికే వాటినే కొంటూ ఉంటాం మనం.
ఇదండి పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది నాది. మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు నేను చూపించే బిఫోర్ డే వర్క్ అంతా వినాయకుడి పూజ అనే కాదండి, ఏ పూజకైనా ఇదే ప్రాసెస్ చేసుకుంటే మీరు నెక్స్ట్ డే కొద్దిగా ఫ్రీగా ఉంటారనమాట, ప్లెజెంట్గా ఉంటుంది. అదే రోజు మనం క్లీనింగ్ పూజ అన్నీ ఒకే రోజు చేసామంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రెయిన్ అయిపోతాం అన్నమాట. ఉపవాసంతో ఉండడం వల్ల కూడా చాలా నీరసం అనేది వస్తుంది. సో మీరు బిఫోర్ డేనే ఏ పూజ అయినా కానీ బిఫోర్ డే, మ్యాక్సిమం బిఫోర్ డేనే చేస్తారు. మీకు తెలిసిన ప్రాసెస్ అండి, నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఇయర్ వినాయక చవితి అయితే నేను ఎలా చేసుకున్నాను, లాస్ట్ ఇయర్ వినాయక చవితి వ్లాగ్ కూడా ఉందండి నా వీడియోస్లో, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా అయితే వినాయకునికి చాలా బాగా అయితే నాకున్నంత వరకు చేసుకున్నానండి బాగానే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.